హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మిర్చి బజ్జీ. రోడ్డు సైడ్ బండి మీద స్టైల్లో మిర్చి బజ్జీని హెల్తీగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ మిర్చి బజ్జీ కోసం పెద్ద మిర్చి ఒక 10 తీసుకున్నాను. వీటినే బజ్జీ మిర్చి అని కూడా అంటారు. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ 10 మిర్చీస్లో స్టఫ్ చేసుకునే దానికి ఒక 3 బంగాళాదుంపలు తీసుకొని గల్లుప్పు వేసి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత 1 స్పూన్ అల్లం తురుము, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వీటన్నిటిని ఒక 2 సెకండ్స్ వేయించుకొని ఇంతకుముందు మనం స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు ఇందులో వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఆల్రెడీ బంగాళాదుంపల్లో ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాం కనుక ఇప్పుడు ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. సరిపోకపోతే వేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ చల్లార్చుకోవాలి. ఈలోగా బజ్జీల కోసం ఒక 250 గ్రామ్స్ శనగపిండి తీసుకొని ఇందులో రుచికి సరిపడే సాల్టు, చిటికెడు సోడా ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ వాము వీటన్నిటిని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మరి తిక్కుగా పలుచుగా కలుపుకోకూడదు. ఇప్పుడు ఈ బ్యాటర్ను కూడా పక్కన పెట్టుకొని మిర్చీస్ని కట్ చేసుకుందాం. మిర్చీస్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా చివరిలో మధ్యలో కట్ చేసుకుంటూ ఇందులో ఉన్న సీడ్స్ని తీసివేయాలి. అన్ని మిర్చీస్ని ఈ విధంగానే కట్ చేసుకోవాలి. మిర్చి అనేది తినేటప్పుడు చప్పగా లేకుండా ఈ మిర్చి లోపల లైట్గా సాల్ట్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. అప్పుడే మిర్చి బజ్జీ చాలా టేస్ట్గా ఉంటుంది. అన్ని మిర్చీలకు ఈ విధంగా సాల్ట్ అప్లై చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని ఈ మిర్చీస్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోవాలి. ఇది స్టఫ్ చేసుకునే ముందే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకుంటూ ఉండాలి. అన్ని మిర్చీస్ని ఈ విధంగా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని ఒక గ్లాసులో పోసుకొని మిర్చిని ఇక్కడ చూపిస్తున్న విధంగా డిప్ చేసి ఆయిల్లో వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. మిర్చి బజ్జీ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ షేడ్కి వచ్చినప్పుడు వీటిని తీసి వేరొక ప్లేట్లో వేసుకోవాలి. అన్ని మిర్చి బజ్జీలు ఈ విధంగానే వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, రోడ్ సైడ్ బండి మీద మిర్చి బజ్జీ. మీరు కూడా ఇంట్లో హెల్తీగా ఈ స్టైల్లో మిర్చి బజ్జీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.